అమెరికా సుంకాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరులో బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే సీఎస్ఆర్ నిధుల కింద 20 కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆచంట నియోజకవర్గంలో 1,60,00,000తో డయాలసిస్ కేంద్రం, కమిటీ హాల్ నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలను అభివృద్ది చేస్తామన్నారు. ఆక్వా రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం. పీయూష్ గోయల్ గారు, మేము, కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం 3 నెలలు అదనంగా సమయం ఇచ్చింది అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సుంకాన్ని కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైళ్ల పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకుని వారి సమస్యను తీర్చడానికి ప్రయత్నం